హాయ్ అండి. ఆమినికొండ, ఇది ఆమినికొండకు వచ్చాము. ఆమినికొండ కిందనే ఉండాము, పైకి ఎక్కాలి. ఆమినికొండ చూద్దాం రండి. ఆమినికొండ ఎక్కుతున్నామండి. చూడండి, ఎక్కుతున్నాము. చాలా ఎక్కుడుగా ఉంది. బస్ వస్తుంది. వాల్మీకి ఆశ్రమం అండి. వాల్మీకి ఆశ్రమము. వాల్మీకి మహర్షి ఈయన ఈడే ఉండేది. ఈడ అమ్మవారు వాల్మీకి మహర్షి. ఇట్లే సొరంగం ఉందండి. ఇట్లా సొరంగం ఉంది. ఇదండి అమ్మవారు ఇది అమ్మవారిని చూడండి. సీతాదేవి ఈ ఆశ్రమంలోనే ఉండి పురుడు పోసుకునిందంట. ఈ వాల్మీకి మహర్షి ఆమెను చేరదీసి ఏడే నక్కున చేసుకుని ఇక్కడే ఉండిందంట. సీతాదేవి లవకుశులు ఇక్కడే పుట్టినారంట. చూడండి స్వామి, ఇది శివలింగము. దీనికి కలైట్ అందరూ ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాలు చూడండి ఎలా ఉన్నాయో. అందరూ వారి వారి శక్తి కొలది ప్రతిష్ఠించిన లింగాలు. ఇదేనండి సీతాదేవి. ఇది బట్టలు ఉతికిన ప్లేస్ అంట. ఇక్కడేనంట ఆమె అక్కడ ఇంకా రాసినారు చూడండి. బట్టలు ఉతికిన ప్లేస్ ఇదంతా ఉంది. శివరాత్రి బాగా జరుగుతాయి. ఓం నమ శివాయ. ఏడు లింగం ఉంది. నంది లింగం చూడండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. చూడండి కొండ మంచు ఎట్లుందో. మంచుకు ఎలా ఉందో మంచు. ఇప్పుడైతే 7 అవుతుంది. పక్షులు చూడండి, గబ్బిలాలు. ఈడ గుర్రమును చూడు లవకుశులు ఎక్కువ పెట్టినారు. సీతాదేవి ఇక్కడంతా తిరిగిందంట. ఇక్కడే అరణ్యవాసము. సీతాదేవి ఇట్లనే చూసిందంట. అమ్మవారు పొల్లింటి గుండంట. పురిటి నొప్పులతో పొల్లింటి గుండంట. గుర్రాన్ని కట్టేసిండే ప్లేస్ అంట. లవకుశులు గుర్రాన్ని కట్టేసినారంట. చూడండి, గుండు కూడా నాకింది, బరక పడింది. లవకుశులు గుర్రాన్ని కట్టేసినారంట, రాముని గుర్రాన్ని.